ఆయన చెప్తున్నాడు, మీరు అందరూ కూడా మీ చేతుల్లోనే ఉంది భవిష్యత్తు. బాగుపడాలన్నా నాశనం అవ్వాలన్నా మీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంది. ఒక తాతయ్య దగ్గరికి మనవడు సీతాకోచిలికి తీసుకొచ్చాడు. సీతాకోచిలికి రెక్కలు మాత్రం పైకి ఎలా కనబడుతున్నాయి. తాతయ్యని అడిగాడు, తాత సీతాకోచిలికి చచ్చిపోయిందా బతికిందా అని అన్నాడు. చెప్పు అన్నాడు. తాతయ్య ఆలోచించాడు. చచ్చిపోయింది అన్నాడు అనుకో, లేదు తాత బతికే ఉందని వదిలేస్తాడు. బతికుంది అన్నాడు అనుకోండి, ఇలా చంపేసి ఇలా నొక్కేసి చచ్చిపోయింది తాత అన్నాడు. తాత బాగా ఆలోచించి, నన్ను మంచి ప్రశ్న అడిగా, జవాబు చెబుతున్నాను విను. సీతాకోచిలిక బతకాలన్నా చచ్చిపోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది అన్నాడు. ఇది చదువుతున్నప్పుడు అనిపించింది నాకు, బాగుపడాలన్నా నాశనం అవ్వాలన్నా మీ చేతుల్లోనే ఉంది. మీరు నిర్ణయాలు తీసుకుంటే బాగుపడతారు, నువ్వు నిర్ణయాలు తీసుకోకపోతే చెడిపోతారు, అంతే. చెడిపోవటానికి పెద్ద మార్గదర్శక సూత్రాలు, ఆరోగ్యానికి 60 సూత్రాలు చెప్పినట్టు చెప్పనవసరంలే. నువ్వు ఉన్నట్టుగా అలాగే ఉంటే నాశనం అయిపోతావు, అంతే అంతే. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. మనం కూడా వింటూ ఉంటాంగా, డబ్బులు ఊరికే రావు అని ఒక గుండు పోసి చెప్తుంటూ ఉంటాడు, లలిత జ్యువెలరీ అనుకుంటా. డబ్బులు ఊరికే రావు, ఆశీర్వాదాలు కూడా ఊరికే రావు. చెయ్యాల్సినవి చేస్తే రావాల్సిన ఫలితాలు వస్తాయి, అంతే. ఖచ్చితంగా పాటించాల్సిన రూల్స్ మనం పాటించాలి.